మహోత్సవ పూజకు త్వరపడిరారండి. ముద్దుల బాలుని ముదముతో వేడగా వేగమిరారండి. క్రీస్తు జయంతి మహోత్సవ పూజకు త్వరపడిరారండి. ముద్దుల బాలుని ముదముతో వేడగా వేగమిరారండి. బెత్లెహేము పురమందు ఒక పశువుల పాకలో పావనేసువు కన్య మరియకు శిశువుగా పుట్టెను. బెత్లెహేము పురమందు ఒక పశువుల పాకలో పావనేసువు కన్య మరియకు శిశువుగా పుట్టెను. శిశువును చేరరే, శిరమును వంచరే, శ్రేష్ఠులను చేయుమని జేసుని వేడరే. శిశువును చేరరే, శిరమును వంచరే, శ్రేష్ఠులను చేయుమని జేసుని వేడరే. క్రీస్తు జయంతి మహోత్సవ పూజకు త్వరపడిరారండి. ముద్దుల బాలుని ముదముతో వేడగా వేగమిరారండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరుడారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు నాగులపల్లి శాంతమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు జనపరెడ్డి ప్రకాశం, అన్నమ్మ, పుష్పకాంతం, నాగులపల్లి ఆనందరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు నాగులపల్లి శాంతమ్మ కుటుంబం దేవునిలో ఎదగాలని ప్రార్థిస్తూ నాగులపల్లి శాంతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. రేపటి రోజున వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కళ్యాణ ఆనందరావు, వసంతలక్ష్మి దంపతులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని హనికీర్తన, వరప్రసాద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 56వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకను జరుపుకుంటున్న నల్గొండ విశ్రాంతి పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ గోవింద్ జోజీ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ గుడివాడ అనిల్ కుమార్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మద్దా వీరబాబు, రత్నకుమారి, వికాస్, వన్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎద్దుల థామస్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు జయంతి కాలంలో ఉన్నాము. ఆ ప్రభు జన్మించినటువంటి వారంలో అష్టకములో ఉన్నాము.
ఆ ప్రభు యొక్క జననము, లోకమునకు రక్షణ దినము, అటువంటి యొక్క గొప్ప భాగ్యమును పొందినటువంటి మనమందరం కూడా సంతసించి దేవుణ్ణి స్తుతించేటువంటి కాలము. ఈరోజు మనము సిమియోన్ అన్నటువంటి ఒక భక్తుని చూస్తున్నాం. అతడు దేవుణ్ణి ఘనముగా స్తుతిస్తున్నాడు. ఆ ప్రభు పంపిస్తానని రక్షకుని చూసిన తర్వాత అతడు ఎంతో తన్మయం చెంది ఎంతో ఆనందంతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. అంత భాగ్యం లభించినందుకు ఆ దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనమందరం కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకున్నాం. అన్ని చోట్ల చాలా ఘనముగా చేసుకున్నాం, అలంకరణలతో చేసుకున్నాం, ఎంతో వైభవముగా కొనియాడి ఉన్నాం. పిండి వంటలు, నూతన వస్త్రములు అన్నీ ధరించి ఎంతో గొప్పగా చేసుకున్నామని ఆనందపడుతూ ఉన్నాం. కానీ సిమియోన్లాగా ఆ ప్రభుని మనం చూడగలిగి నిజముగా ఆ దేవుణ్ణి రక్షకుని ప్రసాదించినందుకు ఆనందంతో స్తుతించామని ఒకసారి ఆయన మాదిరిగా మనం ఉన్నామని పరిశీలన చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యము ఆ రక్షకుని కనుగొనటం, ఆయన్ని చూడటం, ఆయన యొక్క వెలుగుని పొందటం. ఇదే క్రిస్మస్ పండుగ. ఆ విధానంలో మన వేడుకలు జరిగాయా అనేది మనందరం ఆత్మ పరిశీలన చేసుకొని ఈ వారంలో మరొకసారైనా మనము ఆ యొక్క వెలుగులోనికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ దివ్య బలి పూజ సమయంలో మరి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ పూజను యోగ్యంగా నెరవేర్చేందుకు దేవుడు మన పట్ల తన యొక్క దయను చూపించి మన తప్పులను, మన పాపములను క్షమించి ఈ పూజ నెరవేర్చ యోగ్యతను దయచేయమని మనసారా పాప మన్నింపు కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దూతలం దివిలో దూతలం, దూతలం దేవుని దూతలం, దూతలం దేవుని దూతలం, దూతలం దివిలో దూతలం. మనిషిగా పుట్టిన దైవ కుమారుని చూపగా వచ్చిన దూతలం, మనిషిగా పుట్టిన దైవ కుమారుని చూపగా వచ్చిన దూతలం. గ్లోరియా 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 గ్లోరియా. భయమేల మీకింకా, వరపుత్రుడు ఉదయించే, భూలోకులందరినీ కాపాడ జనించే. భయమేల మీకింకా, వరపుత్రుడు ఉదయించే, భూలోకులందరినీ కాపాడ జనించే.
దావీదు నగరమునా బెత్లెహేము తరించే, పొత్తిళ్లలో శిశువై పశుపాకలో పవళించే. రక్షకుడు అభిషిక్తుడు కన్యక శిశువతడే, రక్షకుడు అభిషిక్తుడు కన్యక శిశువతడే. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నత స్థలమునందు గణదేవునికి మహిమా, దరయందు సుమంతులకు శుభశాంతులు ఆమేన్. మహోన్నత స్థలమునందు గణదేవునికి మహిమా, దరయందు సుమంతులకు శుభశాంతులు ఆమేన్. కరుణా సాగరుడు మీకోసం ఇలా వెలసే, కనులారగాంచుడి ఆరాధించుడి. రక్షకుడు అభిషిక్తుడు కలుషాగ్ని మాపకుడు, రక్షకుడు అభిషిక్తుడు కలుషాగ్ని మాపకుడు. గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడును అగోచరుడైన ఓ సర్వేశ్వరా, నీవు జగజ్యోతి అయిన క్రీస్తు ద్వారా ఈ లోకాంధకారమును పారద్రోలితివి. ఇప్పుడు ప్రసన్న వదనుడవైన మమ్ము కరుణింపోము. నీ ఏకై కుమారుని మహిమోపేతమైన జనన శుభవార్తను మేము వాడవాడలా ప్రకటించుటకు మాకు సహాయపడము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందు ఉన్నాడు. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు. దేవుని ఆజ్ఞలకు మనం విధేయులమైనచో మనము ఆయనను గ్రహించిమనుట నిశ్చయము. కానీ ఎవరైనను నేను ఆయనను ఎరుగను అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కాన ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టివాని యందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దీనివలన మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ఆయన యందు జీవించుచున్నానని చెప్పుకొనేడు వాడు యేసుక్రీస్తు వలె జీవింపవలెను. ప్రియ స్నేహితులారా, నేను రాయబో ఈ ఆజ్ఞ క్రొత్తది కాదు, మీకు అనాది కాలము నుండి వచ్చుచున్న పాత ఆజ్ఞయే. పాత ఆజ్ఞ మీరు ఇది వరకు వినియున్న సందేశమే. కానీ నేను రాయబో ఆజ్ఞ క్రొత్తది. చీకటి గతించి నిజమగు వెలుగు ప్రకాశించుచుండొచ్చే దాని సత్యము క్రీస్తునందు మీ యందును కూడా గోచరించుచున్నది. తాను వెలుగునందున్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకటి యందే ఉన్నాడు. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందున్నాడు. వాని యందు పాప కారణమైనది ఏదీ లేదు. కానీ తన సోదరుని ద్వేషించువాడు అంధకారం నందు ఉన్నాడు. దాని యందే సంచరించును. ఆ అంధకారము వానిని గ్రుడ్డివానినిగా ఉనర్చుటచే తాను ఎచ్చటికి పోచున్నది అతడికి గుర్తింపజాలడు.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపము. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రభువు ఆకాశమును చేసెను, తేజస్సును ప్రభావమును ఆయన ఎదుట బంటుల వలె నిల్చును. శక్తియు సౌందర్యమును ఆయన మందిరమును నింపును. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. మెరిసే తారలు మురిసెను, కృపావరములు ప్రవహించెను. మెరిసే తారలు మురిసెను, ఇలలో దూతలు వెలసెను. కృపావరములు ప్రవహించెను, దివ్య ప్రేమ భువిని ముద్దాడెను. నేడే క్రీస్తు జన్మదినం, ఇది మనకు పర్వదినం. నేడే క్రీస్తు జన్మదినం, ఇది మనకు పర్వదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. అవధులు లేని ప్రేమతో తండ్రి కుమారుని భువికి పంపెను. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుని శక్తి ఆవహించగా కన్య గర్భమున క్రీస్తు జన్మించెను. హల్లెలూయా హల్లెలూయా. అవధులు లేని ప్రేమతో తండ్రి కుమారుని భువికి పంపెను. మహోన్నతుని శక్తి ఆవహించగా కన్య గర్భమున క్రీస్తు జన్మించెను. గుండె గుడిలో క్రీస్తుని కొలిచెదం, నిజమైన వెలుగులు మనము నడిచెదం. గుండె గుడిలో క్రీస్తును కొలిచెదం, నిజమైన వెలుగులు మనము నడిచెదం. నేడే క్రీస్తు జన్మదినం, ఇది మనకు పర్వదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త
2వ అధ్యాయము వచనములు 22 నుండి 35 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలు యేసుని లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తంలోనికి తీసుకొని దేవుని ఇట్లో స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానముతో నిష్కరింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణమును నేను కనులారా గాంచితిని. ఇది అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలకు ఇశ్రాయేలునకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బాలుని తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో, ఈ బాలుడు ఇశ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మనము బాలయేసుని తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మ దేవుని యొక్క చట్టమును అనుసరించి దేవాలయములో సమర్పణ చేయటం గురించి సువార్తలో విని ఉన్నాం. వారు ప్రతి ఒక్కటి కూడా చట్ట ప్రకారముగా నిర్వర్తించి ఉన్నారు. ఈ విషయమును ప్రియ దేవుని బిడ్డలారా మనము గమనించాలి. దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ దేవుని యొక్క కుమారుని తల్లిదండ్రులుగా యోసేపు మరియమ్మ ఎంత భక్తివంతులో, ఎంత దేవుని పట్ల విశ్వాసం కలవారో, దేవుని యొక్క విధానములకు ఏ విధంగా లోబడి ఉన్నారో ఈ యొక్క కార్యమును బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే కాబోలు దేవుడు వారిని ప్రత్యేకించి అనాది కాలములని వారిని సిద్ధపరచి మరియమ్మను మరీ ముఖ్యంగా నిష్కలంక మాతగా ఏర్పరిచి ఆ తల్లి ద్వారానే తన కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చేటట్లుగా అన్ని ప్రణాళికను వేసి యోసేపును కూడా అదే విధముగా సిద్ధము చేసి వారు దేవుని పట్ల అచంచలమైన విశ్వాసము, వినయ విధేయతలు కలిగినటువంటి తల్లిదండ్రులుగా ఏర్పరచి ఉన్నారు. మరి అటువంటి యొక్క విధానములోనే ఈరోజు వారికి దేవుడు కలగచేసినటువంటి ఆ యొక్క బాలయేసుని తిరిగి దేవునికే సమర్పిస్తున్నటువంటి యొక్క వాక్యమును మనం ఆలకించాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పుణ్య దంపతులను మనం ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఎంతగా దేవుని యొక్క విధానములకు
దేవుని యొక్క కట్టడలకు, దేవుని యొక్క ఏర్పాట్లకు మనము లొంగి ఉంటామో అంత గొప్పగా దేవుడు మనల్ని వాడుకుంటారని ఈ తల్లిదండ్రుల ద్వారా తెలియచేస్తున్నారు. ఆయన యొక్క కార్యములు మనలో జరగటానికి మనము ఆయన యొక్క విధానములకు ఏ విధముగా కట్టుబడి మనము అన్నిటిని కూడా త్యాగం చేసుకొని జీవింపగలుగుతామో అప్పుడే దేవుని యొక్క ఘనకార్యములు జరుగుతాయి, లోకానికి మేలు జరుగుతుంది. మరి మరియ యోసేపుల యొక్క భక్తి విశ్వాసములు, వారి పుణ్య జీవితము ఈ లోకానికి ఇచ్చినటువంటి యేసు ప్రభు యొక్క ఘనత వారికి దక్కింది. రక్షకుడు ఈ లోకంలో ప్రవేశించటానికి, ఈ లోకం రక్షకుని పొందటానికి మరి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క గొప్పతనమని కూడా మనము చెప్ప ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది మరియ యోసేపులకే చెల్లుతుంది. అంతటి గొప్పవారు ప్రభు తల్లిదండ్రులైన మరియ యోసేపులు. ప్రతి తల్లి తండ్రి మరి వారి మాదిరిగా దేవునికి అంతగా, దేవుని పద్ధతులకు, దేవుని యొక్క విధానములకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని యొక్క ఏర్పాట్లకు కట్టుబడి ఆ దేవుని యొక్క బిడ్డలుగా వారు తమ జీవితాల ద్వారా సమర్పించుకున్నట్లయితే దేవుడు వారి సంతానాన్ని కూడా తన సేవకు వాడుకుంటారు. రెండవ విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా క్రిస్మస్ వేడుకలు చాలా గొప్పగా చేసుకున్నాం. కొన్ని చోట్ల నేను చూస్తూ ఉన్నాను, దేవాలయంలో ఇటు దివ్య బలి పూజ, క్రిస్మస్ వేడుక జరుగుతుంది. అనేకులు కూడా బయట నిలబడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా యువజనులు ఆలస్యంగా రావటం ఒకటి, బయట ఉండిపోవటం మరొకటి నేను చూసి కొంచెం ఆశ్చర్యపడాను. క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము ఒక పరమ రహస్యము, గొప్ప పండుగ. అటువంటి ఒక గొప్ప దేవరహస్యాన్ని కొడిగాడేటువంటి గొప్ప విషయం. దాని కొరకు మనం అర్ధరాత్రులు కూడా సిద్ధమై తయారై సమయమును వెచ్చించి మేల్కొని ఉండి ఆలయమునకు వస్తూ ఉన్నాం. వచ్చి మరి బయట నిలబడటంలో నాకు కొంచెము ఆశ్చర్యాన్ని కల్పించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజముగా ఆ బాలుని దర్శింప మనం వస్తున్నామా? ఆ రక్షకుని మనం చూడగలగాలన్నటువంటి కోరికతో వస్తున్నామా? ఆ రక్షకుని యొక్క వెలుగుని మనం పొందాలని వస్తున్నామా అనేది ఒక ప్రశ్నగా నాకు మిగిలింది. అయితే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మనందరికీ సువార్తలో ఒక ఆదర్శం లభిస్తుంది. ఆ ఆదర్శం ఎవరి నుండి మనకు లభిస్తుంది అంటే సిమియోను అన్నటువంటి ఒక గొప్ప భక్తుడి నుండి లభిస్తుంది. ఇజ్రాయెల్ ప్రజల కొరకు నిరీక్షిస్తున్నటువంటి భక్తుడితడు. ఎన్నో యుగాలుగా దేవుడు రక్షకుని పంపిస్తాడు, ఆ ప్రజలకు విమోచన కలుగుతుంది అన్నటువంటి యొక్క ప్రవక్తల ప్రవచనాలు నెరవేరేటువంటి సమయం వస్తుంది అని చెప్పి అతడు నిరీక్షిస్తూ ఉన్నాడు. అనగా అతని విశ్వాసము అంత నిరీక్షణకు గురిచేసింది. ఎంతో వృద్ధాప్యానికి వచ్చినా కూడా దేవుడు మాటను తప్పని వాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుతాయి, రక్షకుడు ఈ లోకానికి వస్తాడు, మనల్ని విమోచిస్తాడు అన్నటువంటి గొప్ప విశ్వాసము, నిరీక్షణ అతనిలో ఉన్నది. మనం ఏ విధంగానైతే వాక్యంలో చదువుకుంటామో ఈ సంవత్సర కాలమంతా, ఈ జూబిలీ సంవత్సర కాలమంతా మనం ఒకే ఒక వాక్యమును అనేక సార్లు వినియాను. మన నిరీక్షణ మనలను నిరాశపరచదు అని విని ఉన్నాం. అయితే మరి అటువంటి నిరీక్షణతో ఈ సిమియోన్ అన్నటువంటి భక్తుడు జీవించాడు. అందుకే పవిత్రాత్మ ద్వారా ఆయనకు ప్రేరణ లభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని ప్రేరణ లభించిందంటే, నీవు రక్షకుని చూడకుండా మరణింపవు. ఎంత గొప్ప అదృష్టం అండి! ఆ రక్షకుని చూసిన తర్వాతనే నువ్వు మరణిస్తావు అన్నటువంటి ఒక ప్రేరణ ఆయన కలిగి, ఆయన ఎప్పుడు రక్షకుడు వస్తాడో ఆ రక్షకుని నేను దర్శించుకోవాలి అన్నటువంటి
ఒక గొప్ప నిరీక్షణతో ఆయన వేచి చూస్తున్నాడు. వయస్సు లెక్క పెట్టుకోలేదు, సంవత్సరాలు లెక్క పెట్టుకోలేదు, కానీ రక్షకుని చూస్తానన్నదే అతన్ని నడిపించింది. అంత వృద్ధాప్యం వరకు కూడా ఉన్నాడు. బాలయేసుని తల్లిదండ్రులైన మరియమ్మ, యోసేపు ఆలయానికి తీసుకుని వచ్చినప్పుడు అదే సమయంలో పవిత్ర ఆత్మ సిమియోన్ని ప్రేరేపించి ఆలయానికి నడిపించింది. ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి బాలుని చూసి ఆయన ఎంతగానో సంతోషించాడు. నా నిరీక్షణ నెరవేరింది, నేను వేచి చూసినటువంటి రక్షకుడు వెలిశాడు అని ఆయన ఎంతో ఆనందముతో ఆ యొక్క తండ్రి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, మహిమపరుస్తున్నాడు. ఇక నాకు చాలు, ఇక నేను ఆనందముతో నిష్క్రమిస్తాను. ఇంతటి వరకు నాకు దేవుడు నన్ను నిలబెట్టాడు, నాకు ఆయన దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన చూడగలుగుతున్నాను, ఆయన నా హస్తాల్లో తీసుకొని ఆ దేవుణ్ణి మహిమపరుస్తున్నానని అతడు ఆనందపడుతున్నాడు. అది ఒక భక్తుని యొక్క జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయాలి. అదే నిరీక్షణ దేవుడు మనకు దయచేశాడు. అదే నిరీక్షణతో మనము ఆగమన కాలమంతా సిద్ధమై ఆ యొక్క ప్రభుని చూడాలని, ఆ ప్రభుని దర్శన భాగ్యం కలగాలని, ఆయన తెచ్చినటువంటి యొక్క రక్షణ వెలుగు మన మీద ప్రసరింపబడాలని మనం వేచి ఉన్నాం, ప్రార్థించి ఉన్నాం. కానీ దూరంగా ఉండిపోవటం ఎందుకు? కాబట్టి మనలో మార్పు అనేది రావాలి. ఈరోజు ఆ సిమియోని యొక్క ఆదర్శాన్ని తీసుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ సిమియోను ఎలాంటి వాడు? వాక్యం చెప్తుంది, ఆ సమయములో యెరూషలేములో సిమియోన నీతిమంతుడు దైవ భక్తుడు ఉండెను. అనేటువంటి వాడు నీతిమంతుడు, దైవ భక్తుడు, ఒక మంచి మనిషి, ఒక పవిత్ర జీవితమును జీవించినటువంటి వాడు, నీతిగల జీవితమును జీవించినటువంటి వాడు, అనగా పవిత్ర జీవితమును జీవించినటువంటి వాడు. ఆయన దేవుని మీద అచంచలమైనటువంటి భక్తి, దేవుని యొక్క మాటను నమ్ముకొని కూర్చున్నటువంటి వాడు. అతనికి లభించిన భాగ్యము అందరికంటే ముందుగా ఆ యొక్క బాలునిలో రక్షకుని చూడగలిగినటువంటి యొక్క గొప్ప భాగ్యం. మరి ఆ నీతి, ఆ భక్తి మనకి కావాలి. అప్పుడు మనము ఆ పశువుల పాకలో, ఆ బాలయేసులో రక్షకుని చూస్తాం. ఆయన నిండుగా మనం ఆరాధించి మన హృదయంలోనికి ఆహ్వానించుకుంటాం. ఆ విధముగా ఈ సిమియోను చేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ వాక్యంలో ఒక ప్రశ్న ఉంది. ఎవరు దేవుణ్ణి దర్శిస్తారు? ఎవరు ఆయన దగ్గరికి చేరుకుంటారు అని వాక్యములు మనకు తెలియచేస్తున్నాయి. కీర్తన 24వ కీర్తనలో మనం చదువుకుంటున్నాం. 24వ కీర్తనలో 2-4 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రభు పర్వతం నెక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు? సిమియోను భక్తుడు ఆయన యొక్క పవిత్ర స్థలములో అడుగుపెట్టి బాలుని దర్శించి తన చేతిలో తీసుకొని ఆ యొక్క తల్లిదండ్రులను ఆశీర్వదించేటువంటి యొక్క భాగ్యమును పొంది ఉన్నాడు. మరి మనము ఆ యొక్క పవిత్ర ఆలయంలో ప్రవేశించేందుకు అర్హత ఎవరికి అని వాక్యము ప్రశ్నిస్తుంది. అతడు మనం చెప్పి ఉన్నాం, నీతిమంతుడు, దైవ భక్తుడు. అందుచేత మనము అది అలవరుచుకోవాలి. కీర్తన 24:4లో చెప్తున్నా, నిర్దోషి అయిన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయమును కలవాడు, విగ్రహములను ఆరాధింపని వాడు, వ్యర్థ క్రియలపై మనస్సు పెట్టని వాడు, అబద్ధ ప్రమాణములు చేయని వాడు ఎవడో అతడే యోగ్యుడు. అతడు ప్రభువు నుండి దీవెనలు బడియును.
అతని రక్షకుడైన ప్రభువుని అతని నీతిమంతుడిగా గణించును. ఎవరైతే పవిత్ర హృదయమును కలవారో, నిర్దోషి అయినటువంటి జీవితాన్ని జీవిస్తారో అటువంటి వారు ఆయన్ని దర్శించుకోగలుగుతారు, ఆయన దరికి చేరగలుగుతారు, ఆయన పవిత్ర స్థలములో నిలబడేటువంటి యోగ్యతని సాధిస్తారని తెలియచేస్తున్నా. సిమియోను ఆ కోవకు చెందినాడు కాబట్టే అంత భాగ్యమును ఆయనకు పొందినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధముగా కీర్తన 15లో కీర్తనకారుడు కూడా ఇదే ప్రశ్న మరలా వేస్తూ ఉన్నాడు. ప్రభు, నీ మందిరమున వసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద నిలవలగలవాడెవడు? నిందారహితుడుగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకంగా సత్యమును పలుకువాడు. నిజంగా దేవుడు ఎవరికి కనిపిస్తాడు? ఎవరు ఆ ప్రభుని కనుగొంటారు? ఎవరు ఆ ప్రభు దరికి చేరుస్తారంటే ఇలాంటి పుణ్య జీవితము, పవిత్ర జీవితమును జీవించిన వారు మాత్రమే ఆయన్ని కనుగొంటారు. మరి సిమియోన్లాగా మరి ఆయన ఆదర్శమును ఈరోజు నేను మాట్లాడుతున్నా, ఆయన ఆదర్శమును మనం చూడాలి. అందుకే గొప్ప భాగ్యము. అష్టభాగ్యాల్లో యేసు ప్రభు కూడా పలికి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో చెబుతున్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. మరి మనమందరం కూడా అటు కాకుండా ఇటు కాకుండా జీవిస్తున్నామా? అలాంటి వారే మరి రావాలా వద్దా అనే సందిగ్ధలో బయట ఉండటం, ప్రభు చెంతకు రాలేకపోవటం, ఆ విశ్వాసములో కొరతలు ఉండటం వలన, భక్తి నిండుగా లేనందువలన మనము ఆ ప్రభు నుండి ఆశీర్వాదాలు, దీవెనలు, వెలుగుని పొందలేకపోతున్నాం. ఈరోజు మరొకసారి మరి ఆ సిమియోని మాదిరిగా మనము ఆ నిరీక్షణలో నిలుచుని ఆ ప్రభు దరికి చేరాలని పట్టుదలతో జీవించాలి. తప్పకుండా దేవుడు ఆయనకిచ్చిన భాగ్యాన్ని మనకిస్తాడు. సామెతల గ్రంథంలో చెప్తుంది, నిర్మల హృదయుని ప్రభు ప్రేమించు. ఈ సిమియోన్లాగా నీతిమంతమైన జీవితం, నిర్మలమైన జీవితం, పరిశుద్ధ జీవితం, భక్తిగల జీవితం ఉన్నటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడని, వారికి దేవుడే చెరువవుతాడు. మరి ఆ సిమియోన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ఈ తల్లిదండ్రుల యొక్క విధానములో మనం దేవుని యొక్క వాక్యములకు కట్టుబడి దేవుని విధానంలో జీవించాలి. దాన్నే మరి ఈరోజు మొదటి పట్టణంలో కూడా యోహాను గారు తెలియచేసినది ఏమనగా, యోహాను మొదటి లేఖ 2:4 చెప్తున్నారు, ఎవరైనాను నేను ఆయన ఎరుగొదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచ్చు అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. దేవుడు అని మనం నమ్ముకుంటూ పక్కన పలుకుతూ మరొక విధానములో మనం జీవించినట్లయితే మనలో సత్యం లేదంటున్నారు. మనము యథార్థమైన జీవితం అంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవించేది. మరియు యోసేపులు దాంట్లో గొప్ప ఆదర్శం. వారిని బట్టి ఆ పుణ్య జీవితం మనకు దయచేయమని, క్రీస్తు యొక్క బిడ్డలుగా, నిజ బిడ్డలుగా మనం జీవించాలని, మన వేడుకలు నామమాత్రంగా కాకుండా భక్తి విశ్వాసాలతో మనం కొనియాడే విధానంను మనకి ఇంకా నేర్పించమని ఈ పూజా బలిలో ప్రార్థన చేస్తాం. కన్యమరియ సుతునికి మా హృదయ కానుక, దివ్య సుతుని మాతృమూర్తి చేతు మీదుగా, కన్యమరియ సుతునికి
మా హృదయ కానుక. దివ్యసుతుని మాతృమూర్తి చేతు మీదుగా కానుకలివిగో చేకును ప్రభువా, కానుకలివిగో చేకును ప్రభువా. యెరూషలేము దేవళమున నాడు బాలయేసును ప్రేమ మీర కానుకిడగా తిరుకుటుంబమేగెను. నా కుటుంబమంత చేరి నీదు మ్రోల నిలువగా ఆదరించు ఆశ తీర స్వీకరించు ప్రేమ మీర కానుకలివిగో చేకును ప్రభువా, కానుకలివిగో చేకును ప్రభువా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో మాకున్న బంధమును బలపరచగల ఈ మా బలి అర్పణము దయతో స్వీకరింపోము. నీవు మాకు సగిన దానములని మేము తిరిగి మీకు అర్పించి తుదకు నిన్నే బహుమానముగా పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలయన వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుణ్ణి గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా గోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతంతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభువు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రండి లోకునుడి, నిత్య జీవం పొందుడి. రండి లోకునుడి, నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం. పశుల పాకలో ప్రభవించెను మార్చు. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం. దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం. దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని
నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని ప్రేమతో భక్తితో స్వీకరించరే. రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి. రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగనట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగనట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వెనుదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిలో సర్వేశ్వరా, మేము కొనియాడు పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా మమ్ము బలపరచును. ఈ దివ్య ఆహారం ప్రసాదించు బలముతో పుష్టి నొంది మా జీవితములు సదా కొనసాగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో. వెన్నెల్లు చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. పద బెత్లెహేముకు ఎద ఒప్పుందగా, రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. లా 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 లా. అంబరాన దూతలంతా ఈ సువార్తను సంబరాన చాటినారురో. పశువుల తొట్టిలోని చిన్నారిని కన్నులార చూడాలిరో. నీలి అంబరాన దూతలంతా ఈ సువార్తను సంబరాన చాటినారురో. పల్లె పశువుల తొట్టిలోని చిన్నారిని కన్నులార చూడాలిరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అవే కన్న తల్లి జోల పాటలు. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అవే కన్న తల్లి జోల పాటలు.
పదబెత్రేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురు. పదబెత్రేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురు. లా 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 లా.